తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మాది రామాజ్పేట విలేజ్ యాదగిరిగుట్ట మండలం. నాపై గతంలో మా గ్రామంలోని కొందరు వ్యక్తులు రాజకీయ కక్షతో కావాలని మా యొక్క ల్యాండ్ విషయంలో గొడవలు పడి 3 కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల్లో నేను గెలవడం జరిగింది. ఇట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపైన పరమదర్శ దావా కేసు మరియు అదేవిధంగా క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి నేను యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ ఎయిడ్ సర్వీస్ ని సంప్రదించడం జరిగింది. లీగల్ ఎయిడ్ సర్వీస్ ని సంప్రదించగా ఫస్ట్ రోజు అక్కడ పోయినప్పుడు ఆ లీగల్ ఎయిడ్ సర్వీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ అధికారులు ఒక లాయర్ వస్తాడు కూర్చోమని చెప్పారు. కూర్చున్నాను. ఆ లాయర్ గారు చూశారు, ఓ మ్యాటర్ రాయమన్నాడు, రాశాను. మళ్ళీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని రాపో అని చెప్పి రేపు రాపో అని చెప్పాడు. నేను మరుసటి రోజు మళ్ళీ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని పోయాను. తీసుకొని పోయిన తర్వాతకి మళ్ళీ ఇది ఇక్కడ కాదు, మీది యాదగిరిగుట్ట కాబట్టి మీరు యాదగిరి కోర్టులోనే లీగల్ ఎయిడ్ సర్వీస్ ఉంటుంది, అక్కడే వేసుకోవాలంటాడు. యాదగిరిగుట్టకు పోయాను. యాదగిరిగుట్ట పోయి అడిగితే ఇక్కడ కాదు ఆలేరు అని చెప్పారు. ఆలేరు పోయి అడిగాను. ఆలేరు కోర్టులో అడిగాను, ఏది పీపీ మేడం అడిగాను. ఆలేరు కోర్టులో పీపీ మేడం అడిగితే పీపీ మేడం అన్నారు, లేదు నీ యాదగిరిగుట్ట కాబట్టి యాదగిరిగుట్టలనే వేసుకోవాలన్నారు. ఇటు అటు 2-3 సార్ల ఇటు 3 అటు 3 సార్ల తిరిగాను. తిరిగిన తర్వాత ఆలేరు వాళ్ళు కానీ గుట్ట వాళ్ళు కానీ ఆఖరికి ఏం చెప్పారు, లేదు ఇక్కడ కాదు, మీరు ఏదైనా సరే లీగల్ ఎయిడ్ సర్వీస్ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హెడ్ క్వార్టర్ భువనగిరి హెడ్ క్వార్టర్నే లీగల్ ఎయిడ్ సర్వీస్ లో మీరు వేయాలని చెప్పారు. మళ్ళీ నేను ఒకరోజు మళ్ళీ భువనగిరికి లీగల్ ఎయిడ్ సర్వీస్ పోయాను. పోతే ఆ లీగల్ ఎయిడ్ సర్వీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ వారు ఏమన్నారు, ఇంకా లాయర్ వచ్చారు, ఈ లాయర్ అడిగండి అన్నారు. ఆ లాయర్ అడగగా ఇక్కడ నీది కాదు, మీ యాదగిరిగుట్ట మండలం కాబట్టి యాదగిరిగుట్టకే పో, అక్కడనే వేసుకోవాలని చెప్పాడు. లేదు సార్ గుట్ట పోయాను, ఇంతకుముందుకే 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. గుట్ట పోయాను, గుట్ట పోతే ఆలేరు అన్నారు, ఆలేరు పోతే గుట్ట అన్నారు, గుట్ట పోతే ఆలేరు అన్నారు, ఆలేరు పోతే గుట్ట అన్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ ఇక్కడ భువనగిరి కంటే ఇక్కడికి వచ్చాను సార్ అంటే, లేదు ప్రైవేటు లాయర్ని పెట్టి వేసుకో, ఇవి మీ ఇక్కడ చేయరు అన్నారు. ప్రైవేటు లాయర్ని పెట్టి వేసుకుని కొట్లాడే సోమత లేదు కాబట్టి ఇక్కడ వచ్చాముగా సార్ అని లాయర్ని అడగగా అతడు తిరస్కరించినట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కూర్చున్న తర్వాతకి మళ్ళా ఇంకో లాయర్ వచ్చాడు. నన్ను ఏంటంటే జడ్జి మేడం దగ్గరికి నన్ను ఆ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఉన్నటువంటి స్టాఫ్ నేను జడ్జి గారి దగ్గర పోయి నేను చెప్పుకుంటాను అంటే నన్ను పోనిస్తలేరు, నాకు సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్ళా ఒక లాయరు ఏమన్నాడంటే, మేడం ఇప్పుడు లేదు, ఇప్పుడు లేవుల్లే ఉంది, 5 తారీఖు రాపో అని చెప్పాడు. 5 తారీఖు పోతే కూడా మళ్ళా ఇది ఇక్కడ కాదు, ఎక్కడైతే మీ యాదగిరిగుట్ట మండలం కాబట్టి యాదగిరిగుట్టలో వేసుకోమన్నారు. అమ్మ ఇది తిరిగి అటు ఇటు తిరిగి నాకు బేజారుగా రావడం జరిగింది. ఆఖరికి అసలు నన్ను లోపలికి పోనీయడం లేదు. ఆ యాదాద్రి భువనగిరి లీగల్ ఎయిడ్ సర్వీస్ భువనగిరి కోర్టు లీగల్ ఎయిడ్ సర్వీస్ లో ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఆ లీగల్ ఎయిడ్ సర్వీస్ లోకి వచ్చేటువంటి లాయర్స్ కానీ ఒక లీగల్ ఎయిడ్ సర్వీస్ కావాలని పోయేటువంటి ఒక పేద ప్రజలని ఎవరైతే అలా పోతారో వారిని, అదేవిధంగా నన్ను ఏ విధంగా చూసారు, నేను అనుభవించిందే నాకు అనుభవిందే చెప్తున్నాను. లీగల్ ఎయిడ్ సర్వీస్ లో ఉన్నటువంటి స్టాఫ్, అందులో కొంచెం లాయర్స్ మనం పోతే గంజిలో ఈగని చూసినట్టుగా, ఆవు పేడలో పెండల పురుగును చూసినట్టుగా చూస్తూ పట్టించుకోనట్లుగా ఆడ కూర్చోపో ఈడ కూర్చోపో, ఈయనెవరో వచ్చారు, పెద్ద తలకాయ నొప్పి పనికిరాని వ్యక్తి వచ్చాడు అనే విధంగా మొత్తము ఎవరు దాంట్లో పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఏది భువనగిరి లీగల్ ఎయిడ్ సర్వీస్ లో ఉన్నటువంటి స్టాఫ్స్, అందులోకి వచ్చేటువంటి లాయర్లు. ఒకరోజు
అని ఇట్లా ఏంది మేడం నాకు అని ఆ లీగల్ ఎయిడ్ సర్వీస్లో ఉన్న స్టాఫ్ని నేను జడ్జి గారి దానికి ఫోన్ చేయరు, నాకు సరైన సమాధానం చెప్పరు. ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి తిప్పుతున్నది ఏంది మేడం? నేను అనుకున్నా, నేను రెగ్యులర్గా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి వ్యక్తికే నాకు ఇంత బాధ ఉందంటే వేరే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని అడిగితే సూపరింటెండెంట్ మేడం గారిని కూడా నేను అడిగితే ఆ మేడం గారు కూడా చెప్పారు, కానీ నాకు సరిగా అర్థం కాలేదు. నేను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నాకు లీగల్ ఎయిడ్ సర్వీస్ లాయర్ను కావాలని చెప్పి నేను గ్రీవెన్స్ షెడ్యూల్ ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదు మేరకు 8వ నెల 6 తారీఖు నాకు లీగల్ ఎయిడ్ సర్వీస్ భువనగిరికి అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. మీ కాడ ఉన్నటువంటి పేపర్లు ఏమైనా ఉంటే తీసుకొని రావాలని అని చెప్పడం జరిగింది. జరిగితే నేను హాజరు అయ్యాను. హాజరైతే చక్కగా నన్ను జడ్జి గారు పిలిపించారు. జడ్జి గారు 2 నిమిషములల్లా నిదానంగా నెమ్మదంగా 2 నిమిషములల్లా నాకు లీగల్ ఎయిడ్ సర్వీస్ ఎవరికి పనిచేస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరికి సర్వీస్ చేస్తాము అనే విధంగా 2 నిమిషాల్లో నాకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా లీగల్ ఎయిడ్ సర్వీస్లో ఉన్నటువంటి జడ్జి మేడం గారు, మాధవిలత మేడం గారు ఎవరో పేరేదో ఉన్నట్టుంది, ఈ మేడం గారు నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న చెప్తే సరే అని చెప్పి చెప్పింది. నాకు ఇంకో వేరే మార్గం కూడా చెప్పడం జరిగింది. ఇట్లా కాకుండా న్యాయం జరగాలంటే ఏ రకంగా పోవాలి అనే విధంగా మొత్తానికైతే నాకు 2 నిమిషాలలో స్పష్టంగా లీగల్ ఎయిడ్ సర్వీస్ మేడం గారు చెప్పడం జరిగింది. జడ్జి గారు తెలంగాణ ప్రజలకు నేను ముఖ్యంగా తెలియజేయపరిచేది ఏంటంటే, భువనగిరి కోర్టులో లీగల్ ఎయిడ్ సర్వీస్లో ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ అందులోకి వచ్చేటువంటి లాయర్లు కానీ వారు ఎవరిని గంజలు వేగం చూసినట్టుగా పెండల పూర్వం చూసినట్లుగా చూస్తూ పట్టించుకోవట్లుగా వ్యవహరిస్తూ వారి పనులు వారే నిమగ్నులైపోతుంటారు. పట్టించుకున్న దాఖలాలు ఉండదు, సరైన సమాధానం చెప్పరు. ఈ రకంగా ఉన్నది లీగల్ ఎయిడ్ సర్వీస్లో ఉన్నటువంటి స్టాఫ్స్ లాయర్ల తీరు అని నేను సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను.